V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. V1 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు బోధన్ 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్న వనం కృష్ణవేణి గారితో మనం లైవ్లో ఉన్నాము. స్వతంత్ర అభ్యర్థిగా చివరి వరకు పోరాడి ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు వచ్చారు, నామినేషన్ను డ్రాప్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ వనం కృష్ణవేణి గారు ఈరోజు కూడా ప్రజా సమస్యల కోసమే వార్డులో పోటీ చేస్తున్నా అనే విధంగా ఉన్నారు. అయితే వారితో ఈరోజు V1 న్యూస్ ఛానల్ తరఫున లైవ్లో ఉన్నాము. వనం కృష్ణవేణి గారు, ఎలా అనిపిస్తుంది మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు? నమస్కారం అండి. నేను బోధన్లో 24 వార్డులో స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను. మీరు పోటీ చేయడానికి నాకు సంతోషంగానే ఉందండి. మళ్ళీ నాకు ఇది దేవుడు ఇచ్చిన అవకాశం, నా ప్రజలు ఇచ్చిన అవకాశం, వాళ్ళ బాగు కోసము నాకు ఇది ఒక అవకాశంగానే అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలనుకున్నారు? అంటే మీరు ఇట్లా కౌన్సిలర్గా పోటీ చేయడానికి గల కారణాలు ఏమిటి? అంటే ఇంతకుముందు ఎస్టీకి రిజర్వేషన్లు వచ్చినప్పటి నుంచి ఎస్టీ నుంచి వేరే క్యాస్ట్ వాళ్ళు ఎస్టీనే అని మేమే ఎస్టీ వాళ్ళని వేరే వాళ్ళు వాళ్ళ నుంచే పోటీలు చేసి వాళ్ళే చూసుకునడం వాళ్ళకే ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్లో మేము కూడా వస్తాము, మేము కూడా ఉన్నాము. మా ఎస్టీ వాళ్ళకు కూడా కానీ ప్రజలకు కానీ ఏదైనా కానీ మా క్యాస్ట్ నుంచి మాకు వచ్చిన అవకాశాన్ని మేము వదులుకోకూడదని పోటీ చేయాలి. ప్రజల కోసము మేము ఏదైనా సేవ చేయాలని దానికోసమే మేము పోటీ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకు చాలా మంది సహకరిస్తారు. అదేవిధంగా ఎన్ని పార్టీలు ఉన్నాయో అదే విధంగా సహకరిస్తారు. మరి మీకు ఎవరైనా సహకరిస్తున్నారా? మాకు ఎవరు సహకరిస్తలేరు సార్. మేము స్వతంత్రంగానే వస్తున్నాము. మేము ప్రజలు నమ్ముకుంటే చాలు, పైన భగవంతుడు నమ్మితే చాలు. మాకు కూడా ఉంది, కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి మీరు గెలిచిపోయారు అనుకోండి, మీ వార్డులో మొదట మీరు చేసే 2 పనులు ఏంటి? ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇస్తే మేము ఫస్ట్గా చేసేది వార్డులో మేము కొన్ని అనుకున్నాం సార్. మేము అనుకున్నాము ఫస్ట్ ఏంటంటే, ఒక ఆడబిడ్డ పుడితే ఆ ఆడబిడ్డకు పాప పేరు మీద 5,116 రూపాయలు పాప పేరు మీద ఫిక్స్ చేపిస్తాం. అది ఆ అమ్మాయి పెరిగి పెద్దగా అయ్యి 18 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు పెళ్లి వయసుకు వచ్చిన నాటికి ఈ డబ్బులు అంతా ఆమె పేరు మీద ఫిక్స్ చేసినాయంతా ఆ పాపకి భవిష్యత్తు కానీ, చదువు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, గరీబోళ్ళు ఇవాళ చదువు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఆడపిల్ల దీనికి పెట్టాలా, దీనికి చెయ్యాలా, దీన్ని కనాలా అన్నట్టు మా ఆడపిల్లల్ని ఒక ఆడవాళ్ళ మీద ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఒకవేళ 5,000 డిపాజిట్ ఫిక్స్ చేస్తే పుట్టిన పిల్లకు అది పెళ్ళేంత వరకు ఒక అందాజా ఎన్ని రూపాయలు అవ్వచ్చు? అవుతుండొచ్చు సార్, 2 లక్షల దాకా అయినా. దాంట్లో ఇంకొక 4 రూపాయలు వేసుకొని వాళ్ళ పెళ్లికైనా చదువుకైనా ఒక వెళ్ళిపోతుంది కదా. గరీబ్ వాళ్ళకు ఒకటి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది కదా. ఇలా పెళ్లిళ్ళు చేయాలంటే ఒక ఆలోచన వస్తున్నారు, పిల్లల్ని కనాలంటే, ఆడపిల్లలు కనాలంటే భయపడుతున్నారు. మేము మా సొంతంగా మేము తీసుకున్న నిర్ణయం మా సొంతంగా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి, సరే నా బిడ్డకు పుట్టినా కానీ బాధ లేదు, అక్కని గెలిపించుకుంటే అక్కనే ఆమె జీవితానికి అప్పటిదాకంటే అదే వస్తుంది, అదే పెరుగుతుంది నా అన్నట్టు మా పిల్లల్ని, మా ఆడపిల్లల్ని ముందుకు తీసుకొస్తారేమో. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఉంచడానికి కూడా ఒక ఆలోచన చేస్తారేమో అన్నట్టు ఇది ఒకటి మేము పెట్టుకున్నాం సార్. మీ మేనిఫెస్టోలో ఇంకేమేమి పెట్టుకున్నారు మీరు సొంతంగా? మా మేనిఫెస్టోలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి ఖర్చుగా ఒక నా వంతుగా నా సొంతంగా ఇటు పార్టీ నుంచి కానీ అటు నుంచి కానీ ఎవరి నుంచి నేను అడగకుండా నా ప్రజల కోసము, అక్క నాకు పెళ్ళి అవుతుంది, ఆ కులం వాళ్ళని కానీ ఎవరైనా కానీ వచ్చి అక్క నాకు పెళ్ళి ఉంది, నా ఇంట్లో పెళ్ళి ఉందని ఒక పత్రికనో ఏదో నాకు చెప్తే నా వంతు సాయంగా పెళ్లి ఖర్చుగా 15,000 రూపాయలు, కుల మత భేదాలు ఏం లేదు సార్, 15,000 అమ్మాయికి ఇవ్వడానికి మేము ఇది కూడా ఒకటి చెప్తున్నాం సార్. ఇంకొకటి మూడోది ఇప్పటికీ 2 చెప్పాను. ఇంకొకటి మూడోది ఏంటంటే, పుట్టుక, పెళ్లి, చావు మనుషులకు చాలా ముఖ్యం. మిగతాది తినుడు బతుకుడు అదంతా ఉంటుంది. కానీ ఈ విషయం మరణం తర్వాత ఏదైనా చావు సడన్ గా ఒక వ్యక్తి మరణిస్తే అది టైంకు ఒకరి దగ్గర ఉంటుంది, ఒకటి ఉండదు. ఈ చావు ఖర్చులకు ఎవరి దగ్గర అప్పు చేయాలన్నా, ఎవరి దగ్గర చేప అడగలనా, ఇంటి వాళ్ళైనా మనకు అడిగితే ఇస్తారో ఇయ్యరో, ఇలా బంధువులైనా ఎవరైనా సాయం చేస్తారో చేయరో అన్నట్టు ఒక మనిషి మనసులో ఒక బాధ ఉంటుంది. లేని వాళ్ళకు
ఉన్న వాళ్ళు చేసినా చేసుకుంటా కింద పడి మీద పడి చేసేసుకుంటారు. కానీ లేని వాడి పరిస్థితి గురించి ఈ చావు కోసం అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు, పెళ్లిళ్ళ కోసం అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాకుండా ఒక మనిషి చనిపోతే ఏ కులం వాళ్ళైనా నా ఓటర్లు నా ప్రజలు అయితే వాళ్ళకు ఒక 10,000 నా తరపు నుంచి నేను పంపిస్తాను సార్. అది 10,000 రూపాయలు మరణించే వారికి సాయం చేస్తాను. 10,000 రూపాయలు నేను పంపిస్తాను. అయితే మీరు మీ వార్డు ప్రజలకు చెప్పాల్సింది ఏమైనా ఉందా? నా వాడు ప్రజలకు వాళ్ళకు పరిస్థితులు పనులు ఏదైనా ఇంతకుముందు చేశారో చేయలేదో, వాళ్ళు జరగలేదో సరే, జరగపోయిన ఏమైనా ఉంటే వాళ్ళు గెలిపించుకుంటే ఇవి నా సొంతంగా ఇస్తున్న హామీలు కాకుండా అభివృద్ధిలోకి వస్తున్న హామీలు కానీ, వాళ్ళ ఇంటి పరిస్థితులు కానీ, అంగన్వాడీ స్కూళ్ళు కానీ, ఇప్పుడు డ్రైనేజ్ సాత్పులు డ్రైనేజీలు కానీ, అక్కడ నుంచి షర్బత్కేల నుంచి ఇక్కడ దాకా నీళ్లు పొంగి పొర్లిపోతుందంట వర్షాకాలం వస్తే. దోమలు అవి ఇవి పిల్లలు ఉంటారు, రోగాలు వస్తాయి, లేనిపోని రోగాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అవన్నీ ఒక బ్రిడ్జ్ లాగా మనకు సాత్పులు డ్రైనేజ్ అంతా కంప్లీట్ వరకు చేపిస్తాము. అంగన్వాడీ స్కూల్ కానీ, ఇంకా ఇంకొకటి ఏంటంటే రేషన్ తీసుకోవడానికి మా దగ్గర ఇక్కడ రేషన్ షాప్ కూడా లేదు. లేదు. ఇంకొకటి ఇక్కడ నుంచి ఒక 4 దూరులు ముసలోళ్ళు వయసులు మోసుకొని వస్తున్నారు. మాకు కూడా ఇవి చేయలేదు, ఇంతకు ముందు చెప్పినాము చేస్తలేరక్క, పట్టి వదిలేసినాము, ఎవరిని అడిగితే ఎవరు చేస్తారు అన్నట్టు వాళ్ళ ఉద్దేశంలో ఉండి. మీరు ఇట్లా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు నిలబడారు? ఇంతకు ముందు ఆ 24 వార్డులో నేను కూడా ఉన్నాను సార్. అక్కడ వాటర్ కానీ, నీళ్లు కానీ, ఆ మోర్లు కానీ అవన్నీ నేను చూశాను. అక్కడ ఉండి నేను కొద్దిగా వేరే చోటికి నేను వెళ్ళాను. ఇక్కడ నేను షాప్ పెట్టుకున్నాను. కాకపోతే ఇవన్నీ నేను ఎంక్వైరీ చేసి ప్రజలను అడిగితే, అక్క ఆ పనులన్నీ అట్లనే ఉన్నాయి, మాకు ఎవరు చేస్తలేరు, నువ్వన్నా ముందుకు వచ్చి మాకు సాయం చేయక్క, మా గురించి ఆలోచించక్క అని పేద ప్రజలు మాకు చెప్పారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రజల కోసం నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాను సార్. ప్రజా సమస్యల కోసమే మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే విధంగా మీరు ఇచ్చిన ఈ మేనిఫెస్టో 100% మీరు గెలిచిన తర్వాత అమలు చేస్తారనే గ్యారంటీ ఏంది ప్రజలకు? అసలు నమ్మకం ఏంది? అసలు ఏ విధంగా నమ్మకం ఇస్తున్నారు మీరు ప్రజలకు? సొంత పార్టీలతోని వీళ్ళతో నేను మాట్లాడి ఏదో వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో వేసుకొని నేను హామీలు ఇస్తలేను. వాళ్ళ మీద నేను ఆధారపడి నేను ఇవన్నీ ముందుకు చేస్తానని వస్తలేదు. ఇది నాకు మంచిగా ఉంటే చాలు, నేను మంచిగా ఉన్నాను అన్నట్టు ఆలోచించే చేస్తున్నాను. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, నువ్వు చెయ్యమ్మా అని మేము చేస్తలేము సార్. మేము ఎందుకంటే ప్రజలు, నేను ఫస్ట్ టైం వచ్చాను, ఇండిపెండెంట్గా వచ్చాను. అక్క నువ్వు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వచ్చి వెళ్ళిపోతావేమో, నేను ఎట్లా నమ్మాలి అంటే, నేను ఫస్ట్ టైం నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఫస్ట్గా వచ్చిన నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఎట్లా రావాలి, ఎట్లా చేయాలి, ఏదైనా కానీ మీరు అవకాశం ఇస్తే నేను చేస్తాను, కంపల్సరీగా చేసి చూపిస్తాను, చేసినాడు నన్ను అడగండి, అది నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం ఇవాళ నేను ఒక రాజకీయంలోకి వస్తున్నాను, మీకోసమే నేను వస్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఏదైనా మీ గురించి ఆలోచించి మీకోసం చేయడానికే నేను ముందుకు వస్తున్నాను. మీరు నాకు ఒక అవకాశం ఇస్తేనే నేను ఏదైనా చేయడానికి ఉంటాను. లేదు అక్క మీరు చేయలేదు చేస్తారు అన్న మాట రేపు రాకూడదని నేను రాతపూర్వకంగా కూడా నేను రాసి ఇస్తున్నాను. ఇవన్నీ మీరు చూసి రేపు వీడియో కానీ ఏదైనా ఈ పేపర్లు కానీ ఎక్కడున్నా నేను ఉన్నా కానీ నన్ను పట్టి అడగండి. నా 24 వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా నేను రిక్వెస్ట్తోని నాకు ఒక అవకాశాన్ని ఆడబిడ్డగా, ఒక అక్క చెల్లెగా, అన్ని కులాల వాళ్ళు అందరు నా వాళ్ళే అనుకొని నేను అడుగుతున్నాను. నేను V1 న్యూస్ రిపోర్టర్ ఇర్ఫాన్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.